నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఈ సామెత మన హీరోయిన్లకి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా. ఇప్పుడు ఇదే జరుగుతోంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకి దూరంగా ఉంటారంటారు, కానీ అది కొన్ని రోజులే. ఏంటి నమ్మరా? ఒక్కసారి ఈ ముద్దుగుమ్మల్ని ఎక్స్క్లూజివ్గా చూసేయండి. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం. గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. అలియా భట్నే తీసుకోండి. పెళ్లికి ముందు ఈ భామ హద్దులే లేకుండా రెచ్చిపోయారు. కానీ కపూర్ ఇంటికి కోడలయ్యాక కొన్ని రోజులు గ్లామర్ షోకు దూరంగా ఉన్నారు అలియా. ఓ బిడ్డకు తెల్లయ్యాక పూర్తిగా మారిపోయారేమో అనిపించింది. కానీ ఉన్నట్లుండి ఈ బ్యూటీ గ్లామర్ షో షురూ చేశారు. ఈ మధ్య అలియా చేసిన ఫోటోషూట్కు థర్మామీటర్లు పేలిపోయాయి. కాజల్ అగర్వాల్ కూడా గ్లామర్ దారిలో వెళ్తున్నారు. సినిమాల్లో పద్ధతిగానే కనిపిస్తున్న కాజల్ ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రెచ్చిపోతున్నారు. సత్యభామ ప్రమోషన్స్ లో చాలా వరకు గ్లామర్ గానే కనిపిస్తున్నారు ఈ చందమామ. ఇక రకులైతే పెళ్లి తర్వాతే డోస్ పెంచేశారు. ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇక విడాకుల తర్వాత సమంతను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఈ బ్యూటీ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన తర్వాత కూడా కియారా అద్వానీ గ్లామర్ షో వైపు అడుగులేస్తున్నారు. నయనతార సైతం జవాన్లో నటించిన తర్వాతే హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్లందరూ పెళ్లితో కెరీర్ను ముడిపెట్టట్లేదు. షూటింగ్ చివరి దశకొచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెంచే పనిలో బిజీ అయిపోయారు పూరి జగన్నాథ్. మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు. మొన్నటి వరకు ఏం చూపించలేదు, కానీ అప్పుడే టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మేకింగ్ కూడా ఇచ్చేశారు. ఉన్నట్టుండి డబుల్ స్మార్ట్ ప్రమోషన్ జోరు పెంచడంలో అంతరార్థం ఏంటి? చూస్తున్నారుగా, డబుల్ స్మార్ట్ షూటింగ్ లో పూరి జగన్నాథ్ జోష్. లైగర్ ఫ్లాప్ తర్వాత 6-7 నెలల పాటు కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఈయన చివరికి రామ్తోనే మరోసారి ఈ స్మార్ట్ కథని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకే ప్రమోషన్స్ లోనూ జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు. ఎందుకో తెలియదు కానీ డబుల్ స్మార్ట్ విషయంలో ముందు నుంచి కాస్త సైలెంట్ గానే ఉన్నారు పూరి జగన్నాథ్. తన గత సినిమాల స్థాయిలో దీనికి హంగామా చేయలేదు. తన తీరుకు భిన్నంగా చాలా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు. టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పుడు జోరు పెంచేశారు పూరి. డబుల్ స్మార్ట్ షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతోంది. పేరుకు తెలుగు సినిమా అయినా పూర్తిగా బాలీవుడ్ స్టైల్లోనే తెరకెక్కిస్తున్నారు పూరి. సంజయ్ దత్ రాకతో హిందీలోనూ దీనిపై క్రేజ్ పెరిగింది. జూన్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. కావ్య తపర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ లో రిపీట్ కాంబినేషన్స్ కి క్రేజ్ బాగా పెరుగుతోంది. ముందు సినిమా హిట్ ఫ్లాప్లతో పని లేకుండా దర్శకులని మాత్రం గుడ్డిగా నమ్మేస్తున్నారు హీరోలు. కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ చూడకుండా ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో కాంబినేషన్ కూడా రిపీట్ కాబోతోంది. మరి అదేంటి? అసలు ఎవరితో సినిమాలు చేస్తున్నారు? హిట్ ఫ్లాప్లతో పని లేకుండా వరుస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలిసిన పని. ఇప్పుడు ఇదే చేస్తున్నారీనా. ప్రస్తుతం హరీష్ శంకర్తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. మిరపకాయ వచ్చిన 13 ఏళ్లకు ఈ కాంబో రిపీట్ అవుతుంది. అలాగే గోపీచంద్ మల్నేనితోనూ మరో సినిమాకు సిద్ధమవుతున్నారు మాస్ రాజా. ఇక నా సామిరంగా ఫేమ్ విజయ్ బిన్నీకి మరో ఛాన్స్ ఇస్తున్నారు నాగార్జున. నా సామిరంగాను 3 నెలల్లోనే తీసి ఔరా అనిపించారు విజయ్ బిన్నీ. ఆయన వర్క్ నచ్చి నాగార్జున అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నాని ఎక్కువగా రిపీట్ కాంబినేషన్స్కే ఓటేస్తున్నారు. సెట్స్ పై ఉన్న సరిపద శనివారం సినిమాకు అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ సినిమా ప్రకటించారు నాని. ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. ఇక అల్లు అర్జున్తో త్వరలోనే 4వ సినిమా చేయబోతున్నారు గురూజీ. బోయపాటి బాలయ్య సైతం 4వసారి కలిసి పనిచేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ సంక్రిత్యంతో సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు ఇచ్చినా అందలం ఎక్కించినా ఎందుకో తెలియదు, కానీ ముద్దుగుమ్మల మనసు మాత్రం బాలీవుడ్ పైనే ఉంటుంది. తాజాగా మరో భామ కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో వరుసగా ఆఫర్స్ ఇచ్చిన కోట్ల రూపాయల పారితోషికం అందిస్తున్నా ఆమె మాత్రం చెలో బాలీవుడ్ అంటున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? 10 ఏళ్ల నుంచి బాలీవుడ్ లో ఉన్నారు మృణాల్ ఠాకూర్. కానీ అక్కడి నుంచి ఆమెకు ఒరిగిందేమీ లేదు. 6 డజన్ వరకు సినిమాలు, దాని తర్వాత సీరియల్స్ చేసినా మృణాల్కు గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో సీతారామన్ సినిమాతో స్టార్ అయ్యారు ఈ బ్యూటీ. హాయ్ నాన్నతో తెలుగులో రేంజ్ పెరిగిపోయింది. ఫ్యామిలీ స్టార్తో నిరాశపరిచినా కూడా మృణాల్ ఠాకూర్కు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ బానే వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం సౌత్ వైపు అస్సలు చూడట్లేదు.
ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేశారేమో అనిపిస్తోంది మృణాల్ తీరు చూస్తుంటే. బాలీవుడ్పై అంతగా ప్రేమ చూపిస్తున్నా అక్కడ్నుంచి ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు ఈ బ్యూటీ. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి ఓకే అన్నారు మృణాల్. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించబోయే ఈ చిత్రానికి రవి ఉద్యావర్ దర్శకుడు. శ్రీదేవి చివరి సినిమా మామ్కు ఈయనే దర్శకుడు. ఈ ప్రాజెక్టు కోసమే సౌత్ సినిమాల వైపు చూడట్లేదు మృణాల్. మరి ఈమె తీసుకుంటున్న ఈ నిర్ణయం కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. మామూలుగానే సీక్వెల్ అన్నప్పుడు ముందు సినిమాకి సంబంధించిన రిఫరెన్స్లు వాడుకుంటూ ఉంటారు దర్శకులు. అభిమానులు కూడా అదే ఊహిస్తుంటారు. భారతీయుడు 2 కోసం శంకర్ కూడా ఇదే చేస్తున్నారు. కొత్తగా వచ్చిన పాటని చూస్తుంటే 25 ఏళ్ల నాటి భారతీయుడిలోని కొన్ని విషయాలు బాగా గుర్తొస్తున్నాయి. మరి అవేంటి? అసలు ఇప్పుడొచ్చిన పాట ఎలా ఉంది? శంకర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ భారతీయుడు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు. అదే చేస్తున్నారు ఇప్పుడు శంకర్. ఓవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెట్స్ పై ఉండగానే భారతీయుడు 2 కూడా పూర్తి చేస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి పాట విడుదలైంది. నాటి భారతీయుడుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే సీక్వెల్ కు ఆ బాధ్యతను అనిరుద్ధ్ తీసుకున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్లో కమల్ హాసన్ కనబడలేదు. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తోనే సాంగ్ డిజైన్ చేశారు శంకర్. బ్రిటిషర్స్ పై హీరో చేసే మారణ హోమాన్ని పాటలో చూపించారు దర్శకుడు శంకర్. ఇండియన్ 2లో కమల్ తో పాటు కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట చూస్తుంటే భారతీయుడిలో తెప్పరెళ్లిపోయాక పాట గుర్తుకురాక మానదు. ఈ 2 పాటల్లోనూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. జూన్ 1న ఘనంగా భారతీయుడు 2 ఆడియో లాంచ్ జరగనుంది. జూలై 12న విడుదల కానుంది భారతీయుడు 2. ఇదొచ్చిన ఏడాదిలోపే భారతీయుడు 3 కూడా విడుదల కానుంది. 300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇండియన్ ఐడల్ ఈ పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్ళు హిందీలోనే ఉన్న ఈ షోని 3 ఏళ్ల కింద తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆహా. 2 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి కూడా. తాజాగా 3వ సీజన్కి ముహూర్తం పెట్టారు. దీనికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. తెలుగు ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు కొత్త గేమ్ షోలతో పాటు సినిమాలు అందిస్తూనే ఉంది ఆహా. కేవలం అవి మాత్రమే కాదు, ఎంతో మంది టాలెంట్ ఉన్న సింగర్స్ ను బయటకు తెచ్చేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ మొదలుపెట్టారు. మొదటి 2 సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా 3వ సీజన్ మొదలు కానుంది. ఈసారి ఖండాలు దాటి టాలెంట్ పట్టుకొస్తున్నారు. తొలి 2 సీజన్స్ కేవలం ఇండియాలోని సింగర్స్ మాత్రమే ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. కానీ ఈసారి ఖండాలు దాటి యూఎస్ వెళ్లి అక్కడ కూడా ఆడిషన్స్ చేశారు ఆహా టీం. డల్లాస్, న్యూజెర్సీలో ఆడిషన్స్ కు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు నిర్వాహకులు. అలాగే ఇండియాలోనూ దాదాపు 4000 మంది సింగర్స్ ఆడిషన్స్ కు వచ్చారు. తొలి 2 సీజన్స్ తో పోలిస్తే 3వ సీజన్ మరింత గ్రాండ్ గా ఉండబోతోంది. ఈసారి ఆడిషన్స్ లో 6 గాయకులకు గోల్డెన్ మైక్స్ ఇచ్చారు. సీజన్ 3కి శ్రీరామచంద్ర హోస్ట్ కాగా తమన్, గీతామాధురి, కార్తిక్ జడ్జిలుగా ఉన్నారు. త్వరలోనే 3వ సీజన్ మొదలు కానుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.